Welcome back to our channel. Today we are discussing about probability dice 8 marks questions. అంటే పబ్లిక్ ఎగ్జామ్లో ప్రాబబిలిటీ అనే చాప్టర్ నుంచి మనకి డెక్ ఆఫ్ కార్డ్స్, డైస్, కాయిన్స్, మిస్లేనియస్ ఇటువంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మనకి 8 మార్క్స్కి 4 మార్క్స్కి వస్తాయన్న ఖచ్చితంగా. సో దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్కి రిలవెంట్ ఎలా తీసుకుందాం, ఎలా రాసుకోవచ్చు అనే విషయం అయితే తెలుసుకున్నాం ఇక్కడ. సో 4, 8 రెండింటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం ఇక్కడ. సో ఒకసారి చెక్ చేసుకుందాం. డైస్ థ్రోన్ వన్స్ అని రాస్తున్నాను ఇక్కడ. అంటే డైస్ ఒకసారి థ్రోన్ అంటే ఒకసారి వేసినాం అనుకోండి డైస్, అప్పుడు మనకి ఏ టైప్ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుందనేది చూద్దాం. డైస్లో ఇవి 4 మార్క్స్కి యూజ్ అవుతాయి, 8 మార్క్స్కి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనే క్వశ్చన్ చూసుకుందాం. టోటల్ ఒకసారి డైస్ వేసినప్పుడు మనకి టోటల్ అవుట్కమ్స్ 6 వస్తాయి. అవి ఏవేవంటే 1, 2, 3, 4, 5, 6. సో ఈ అవుట్కమ్స్ అన్నీ వస్తాయి. సో అందుకోసమే నేను 6 అని రాసుకున్నాను. మీకు అర్థం కావడం కోసమే నేను బ్రాకెట్లో దే ఆర్ అని రాసుకున్నాను ఇక్కడ. యాక్చువల్గా అయితే మీరు 6 అని రాస్తే సరిపోతుంది, కానీ ఏవేవి తెలియదు అని చెప్పేసి దే ఆర్ అని రాసుకున్నాను. సో తర్వాత ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఈ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్లో ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది ఈవెన్ ప్రైమ్ నెంబర్. అది కూడా ఏది? 2 అనేదాన్ని మనం ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటాం. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే 2 అనే నెంబర్ని మనము ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ అని ఇస్తారు. ఆడ్ నెంబర్స్ అంటే ఏమేమి? ఇచ్చినటువంటి ఇక్కడ మనకు పాసిబుల్ అవుట్కమ్స్లో ఆడ్ నెంబర్స్ ఏవేవి వస్తాయి? 1, 3, 5. టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అందుకోసం మీరు 3 అని రాసుకున్నాం. మీకు అర్థం కావడం కోసం దే ఆర్ 1, 3, 5 అని రాసుకున్నాం. తర్వాత ఈవెన్ నెంబర్స్ అని రాసుకున్నాం. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2, 4, 6. వీటిని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. అందుకోసం 3 ఉన్నాయి కాబట్టి 3 అని రాసుకున్నాం. తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. 2కి ఫ్యాక్టర్స్ ఏవేవి ఉన్నాయన్నారు అంటే 2 అనేది ఏ టేబుల్లో ఎగ్జిస్ట్ అవుతుంది అని. 1 టేబుల్లో వస్తుంది 1 2 2 అని, 2 టేబుల్లో కూడా వస్తుంది 2 1 2 అని. సో అందుకోసం ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అంటే 2 వస్తాయి. అవి ఏవంటే 1 టేబుల్లో ఎగ్జిస్ట్ అవుతుంది, 2 టేబుల్లో ఎగ్జిస్ట్ అవుతుంది 2 అనే నెంబర్. అందుకోసం ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 వచ్చేసి 2 అని రాసుకున్నాం. తర్వాత నెంబర్ గ్రేటర్ దాన్ 4 అన్నాం. అంటే ఈ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్లో నెంబర్ గ్రేటర్ దాన్ 4 అంటే 4 కంటే ఎక్కువ వచ్చే అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 కంటే ఎక్కువ వచ్చే అవుట్కమ్స్ చూసుకుంటే 5, 6 అంటే 2 నెంబర్స్ ఉన్నాయి. అందుకోసమే 2 అని రాసుకున్నాం. దే ఆర్ 5, 6 అని రాసుకున్నాం. 5, 6 అని అర్థమవుతుంది మనకి. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఎలా అడుగుతారంటే బిట్వీన్ 3 and 6 అన్నారు. అంటే 3కి 6కి బిట్వీన్, దాని మధ్యలో వచ్చేది 3కి 6కి మధ్యలో బిట్వీన్ నెంబర్స్ ఏవి అంటే 2 ఉన్నాయంట. అవి ఏవి? 4, 5 అనే నెంబర్. ప్రాబబిలిటీ ఫార్ములా చూసుకున్నాం. సో ప్రాబబిలిటీ ఫార్ములా ఏమి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది ఫార్ములా. ప్రాబబిలిటీ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాసుకుంటాడు. సో మనం ఇప్పుడు ఆన్సర్స్ రాసేటప్పుడు ఎలా రాయాలి? సో ఇక్కడ నువ్వు ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రాబబిలిటీ అనేది రాసుకోవచ్చు, లేదా పి ఆఫ్ ఈ సమ్ ఈవెంట్ ఈ అనేది, పి ఆఫ్ ఎఫ్, పి ఆఫ్ జి. సో నీకు నచ్చిన ఏ లెటర్ అని రాసుకోవచ్చు. బి అంటే ఇక్కడ ప్రాబబిలిటీ అని, ఈ, ఎఫ్, జి అనేటువంటి కూడా ఈవెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఈవెంట్స్ అంటే ఇక్కడ ఏమి? దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం? ఈవెన్ ప్రైమ్ నెంబర్ గురించి డిస్కషన్ చేసుకున్నాం అనుకోండి. మనం బ్రాకెట్ ఏం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే పి ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని రాయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు అంటే పి ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమైనా ఫార్ములా ఏమి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనం ఎలా చెప్తాము? ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? మనకి ఎన్ని ఉన్నాయి ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అని చూసుకుంటే ఇక్కడ రాశానండి 1. సో 1 రాసుకుంటాం. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో అందుకోసం మనం ఇక్కడ 6 అని రాసుకున్నాం. సో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం, లేకపోతే అలానే పెట్టేస్తాం. సో పి ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈక్వల్ టు 1/6. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇక్కడ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ 2, నెంబర్ గ్రేటర్ దాన్ 4,
బిట్వీన్ 3 and 6. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి క్వశ్చన్కి మనం ఇలా రాసుకోవచ్చు, పి ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని రాసుకోవచ్చు. ఈక్వల్ టు ఫార్ములా ఏమి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని చెప్పుకుంటాం. సో మనకి దేని గురించి డిస్కషన్ చేస్తాం, ఈవెన్ ప్రైమ్ నెంబర్ గురించి. కాబట్టి ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్లో. మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి 1 రాసుకుందాం, బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటే 6 అని రాసుకున్నాం. సో క్యాన్సిల్ కాదు కాబట్టి అలానే రాసుకున్నాం. దీన్ని ఇంకొక రకంగా ఎలా రాసుకోవచ్చు మనం అంటే, ఇలా చూడండి, పి ఆఫ్ ఈక్వల్ టు 1/6 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ అంటే ఈవెంట్, ఏ ఈవెంట్, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనే ఈవెంట్ కాబట్టి పి ఆఫ్ ఈక్వల్ టు 1/6 అని రాసుకున్నాం. సరే ఈనే అనుకోవాలా వేరే లెటర్ అనుకోవచ్చు, మనకి నచ్చిన ఏ లెటర్ అయినా అనుకోవచ్చు. పి ఆఫ్ ఈ, పి ఆఫ్ ఎస్, పి ఆఫ్ జి, పి ఆఫ్ హెచ్. సో ఏదో మనకు నచ్చిన ఏదో ఒక లెటర్ రాసుకుంటాం, ఈక్వల్ టు 1/6 అని రాసుకుంటాం. లేదనుకోండి ఇంకా మీకు ఇలా కన్ఫ్యూజన్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు, క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు, దాంట్లో 4 పాయింట్స్ ఇచ్చింటాడు. దీంట్లో ఇది ఫస్ట్ పాయింట్ అనుకున్నాం, పాయింట్ 1 అని పెట్టేసి ప్రాబబిలిటీ ఈక్వల్ టు అని రాసుకునేది నెంబర్ ఆఫ్ ప్రాబబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని ఫార్ములా రాసుకునేది ఈక్వల్ టు 1/6 అని రాసుకునేది. సింపుల్, ఇలా అయినా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమి పి ఆఫ్ ఈక్వల్ 1/6 రాసుకున్నా, పి ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని రాసుకున్నా, లేదంటే ప్రాబబిలిటీ ఈక్వల్ టు 1/6 అని రాసుకున్నా ఒకటే. మనం ఏ క్వశ్చన్ రాస్తాం దాంట్లో ఏ పాయింట్ రాస్తాం అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ కాబట్టి పాయింట్ 1 అని ఇలా రాసుకోవచ్చు, పాయింట్ 1 అని పెట్టేసి ఇలా రాసుకుంటాం. ఇది దేనికి, ప్రాబబిలిటీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ సంబంధించి. తర్వాత నెక్స్ట్ చూసుకుందాం ఆడ్ నెంబర్స్ అని మాట చెప్పుకున్నాం. ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఇక్కడ కూడా అంతే సేమ్, పి ఆఫ్ ఆడ్ నెంబర్ అని పెట్టుకోవచ్చు, పి ఆఫ్ ఆడ్ నెంబర్. సో పి ఆఫ్ ఆడ్ నెంబర్ రాసుకున్నాక ఫార్ములా ఏమి మనకి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నాడు. సో ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని 3 ఉన్నాయి, బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నాడు. ఎన్ని ఉన్నాయి టోటల్ 6 ఉన్నాయి. సో 3/6 వచ్చింది. సో 3/6 ఏం చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 1 జా 3 2 జా. సో ఎంత వస్తుంది ఆన్సర్ అంటే 1/2 వస్తుంది. సో ఇది పి ఆఫ్ ఆడ్ నెంబర్. సరే పి ఆఫ్ ఆడ్ నెంబర్ రాసుకొని పి ఆఫ్ ఓ రాసుకుంటా, పి ఆఫ్ ఎస్ రాసుకుంటా, లేదంటే ప్రాబబిలిటీ ఈక్వల్ రాసుకుంటా, మీ ఇష్టం. ఎలా రాసుకున్నా కూడా మనకేం రాస్తాం, పాయింట్ ఏ పాయింట్ గురించి డిస్కషన్ చేసి ఆ పాయింట్ నెంబర్ రాసేసి పి ఆఫ్ ఆడ్ నెంబర్ ఈక్వల్ టు టోటల్ ఎన్ని ఉన్నాయి ఆడ్ నెంబర్స్ అంటే 3 ఉన్నాయి, పాసిబుల్ టోటల్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి, క్యాన్సిల్ చేస్తే 1/2 అని రాసుకున్నాం. తర్వాత ఏమి ఈవెన్ నెంబర్స్ అన్నాడు. సేమ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఎలా రాసుకుంటాము, టోటల్ ఈవెన్ నెంబర్స్ 3 ఉన్నాయి, పాసిబుల్ అవుట్కమ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. సో సేమ్ ఇక్కడ ఎలా రాసుకుంటామంటే ఈవెన్ అని రాసుకున్నాం. ఈవెన్ నెంబర్స్ అని రాసుకున్నాం 3, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 6, 3 1 జా 3 2 జా 1/2 రాసుకున్నాం. తర్వాత ఇక్కడ పి ఆఫ్ ఎఫ్ అని రాసుకున్నా, అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 2ని పి ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అని రాయొచ్చు, లేదంటే ప్రాబబిలిటీ ఈక్వల్ టు అని రాయొచ్చు, లేదంటే ఫ్యాక్టర్ పి ఆఫ్ ఎఫ్ అని రాసుకోవచ్చు. ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి, 2 1 జా 2 3 జా, క్యాన్సిల్ చేస్తే ఏం వస్తుంది మనకి 1/3 వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ పాయింట్ గమనిస్తే మనం నెంబర్ గ్రేటర్ దాన్ 4 అన్నారు. నెంబర్ గ్రేటర్ దాన్ 4 ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే 4 కంటే ఎక్కువ ఉన్నాయంటే 2 ఉన్నాయి, 2 రాసుకున్నాం. ఇక్కడ పి ఆఫ్ ఎస్ ఈక్వల్ రాసుకున్నాం, మనకు నచ్చిన ఏ లెటర్ అయినా రాసుకోవచ్చు, అది మన ఇష్టం. ప్రాబబిలిటీ ఈక్వల్ రాసుకోవచ్చు, లేదంటే పి ఆఫ్ ఎస్ అని రాసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన పి ఆఫ్ ఏదో ఒక లెటర్ రాసుకుంటాం ఈక్వల్ టు. సో మన క్వశ్చన్ అండర్స్టాండ్ కావాలి మనకి, ఎలా నెంబర్ గ్రేటర్ దాన్ 4 అన్నాడు, 4 కంటే ఎక్కువ ఉన్నాయి 2 ఉన్నాయి, సో 2 రాసుకుంటాం, బై టోటల్ అవుట్కమ్స్ అన్నాడు ఫార్ములాలో. సో 6, 2 1 జా 2 3 జా 1/3 అని రాసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు, బిట్వీన్ 3 and 6 అన్నాడు. 3కి 6కి మధ్యలో ఎన్ని ఉన్నాయి, సో 2 ఉన్నాయి, బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 6 రాసుకున్నాం. 2 1 జా 2 3 జా 1/3 అని రాసుకున్నాం. సో ఈ విధంగా మనకు డైస్ ఒకసారి వేసినప్పుడు మనకు అడిగే రెగ్యులర్ క్వశ్చన్స్ 100 days యాక్షన్ ప్లాన్లో కావచ్చు, రెగ్యులర్గా మనకు అడిగే క్వశ్చన్స్ అయితే ఇలా తీసుకోవచ్చు. సో దీన్నే మనకి 4 మార్క్స్కి ఎలా ఇస్తారు, 8 మార్క్స్ కంటే మేబీ ఇన్ని పాయింట్స్ అడిగారు అనుకున్నాం ఎగ్జాంపుల్. ఒకవేళ 4 మార్క్స్కి అడిగారు అనుకోండి, క్వశ్చన్ అడుగుతారు, తర్వాత 4 క్రియేటివ్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనే క్వశ్చన్ అయితే అడుగుతారు. సో ఏ విధంగా ఎగ్జాంపుల్ గురించి చెప్పుకుందాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్స్ మనం ఎలా చెప్తాము, ప్రాబిలిటీకి ఇక్కడ ఆడ్ నెంబర్స్ ప్రాబిలిటీ రాయాలి.
అంటే ఏమి ఫార్ములా పి ఆఫ్ ఆడ్ నెంబర్స్ లేదంటే ప్రాబబిలిటీ ఈక్వల్ టు లేదంటే పి ఆఫ్ ఓ అని రాసి నెంబర్ ఆఫ్ ప్రాబబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఏమి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. ఎలా రాస్తాము 3/6 అని రాస్తాం. ఇంకా రాస్తాం చూడండి ఎలా రాసుకుంటాము. 4 మార్క్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటారు. మనం అప్పుడు ఎలా రాసుకోవాలా ఆడ్ నెంబర్స్ అంటేనే పి ఆఫ్ ఆడ్ నెంబర్ ఈక్వల్ టు లేదా పి ఆఫ్ ఓ ఈక్వల్ టు లేదా ప్రాబబిలిటీ ఈక్వల్ టు అని రాసి ఫార్ములా నెంబర్ ఆఫ్ ప్రాబబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాస్తాం. అప్పుడు ఎలా రాస్తామంటే ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అది న్యూమరేటర్లో 3 ఉన్నాయి. తర్వాత ఏమి టోటల్ ఎన్ని ఉన్నాయి ఒకసారి డైస్ వేసినప్పుడు 6 ఉన్నాయి. 3/6 క్యాన్సిలేషన్ 3 1 జా 3 2 జా ఈక్వల్ ఏం రాస్తాం 1/2. తర్వాత రిలేటెడ్ క్వశ్చన్ ఎలా అడుగుతారు క్రియేట్ 4 సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మీకు నచ్చిన ఏవైనా 4 క్రియేట్ చేయండి అంటారు. సో దానిలో సొల్యూషన్స్ రాయకూడదు ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఫ్రేమ్ చేయాలి. సో అప్పుడు మనకు నచ్చినట్టు ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2, వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 4, వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్, వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ బిట్వీన్ 3 and 6 ఇలా రాసుకోవచ్చు. లేదా క్యాల్కులేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్స్, క్యాల్కులేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్, క్యాల్కులేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్న. సో దీంట్లో 4 మార్క్స్ అడిగేటప్పుడు డైస్ గురించి అడిగితే రిలవెంట్గా డైస్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే క్రియేట్ చేయండి. డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి అడిగితే డెక్ ఆఫ్ కార్డ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్సే క్రియేట్ చేయండి. కాయిన్స్ గురించి అడిగితే కాయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే క్రియేట్ చేయండి. మిస్లేనియస్ అంటే ఇవి కాకోకుండా డైస్, డెక్ ఆఫ్ కార్డ్స్, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమి కాయిన్, ఇవి కాకుండా రిమైనింగ్ వేరే క్వశ్చన్స్ అడిగారు అనుకోండి సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని క్రియేట్ చేయండి వీలైనంత వరకు. సో తర్వాత నెక్స్ట్ ఎలా అడుగుతారంటే డైస్ థ్రోన్ ట్వైస్ అంటే ఇక్కడ ఏమి డైస్ ఇంతకుముందు క్వశ్చన్లో థ్రోన్ వన్స్ అన్నారు ఒకసారి డైస్ వేసినట్టు. తర్వాత డైస్ థ్రోన్ ట్వైస్ లేదంటే 2 times అని ఇస్తారు, ట్వైస్ లేదంటే 2 times అని ఇస్తారు. అలాంటప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 36. టోటల్ 36 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 36 అంటే టోటల్గా అవుట్కమ్స్ అని 36 ఉంటాయి. సో ఇక్కడ నేను ఒక డైస్ వేసుకున్నానండి, ఏదో ఒక కలర్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక డైస్ తీసుకున్నాను, ఇక్కడ ఒక డిఫరెంట్ కలర్ తీసుకున్నాను. సో 2 dice అట్ ఏ టైం వేసినప్పుడు సో మనకి అవుట్కమ్స్ ఎలా రాసుకుంటామంటే చూడండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇలా రాసుకున్నామండి. 1తో మనం అవుట్కమ్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు బాక్స్లో క్లియర్గా రాశానండి. 1తో చెప్పేటప్పుడు 1 1 1 1 1 1 1 1 2 1 2 నెక్స్ట్ 1 3 1 3 1 4 1 4 1 5 1 5 1 6 1 6 ఇలా రాసుకున్నాం. సో అర్థమవుతుంది. నెక్స్ట్ ఏమి 2తో చేసేటప్పుడు చూడండి 2 1 2 1 అంటే 2 1 తర్వాత 2 2 2 2 2 3 2 3 నెక్స్ట్ 2 4 2 4 2 5 2 5 మళ్ళీ 2తో 2 6 2 6 ఇవన్నీ రాసేసుకున్నామండి. 2తో కంప్లీట్ అయింది. నెక్స్ట్ దేంతో 3తో 3 1 3 1 3 2 3 2 3 3 3 3 3 4 3 4 3 5 3 5 3 6 3 6 అంటే ఇక్కడ ఎలా రాసుకుంటాం అంటే 1తో చేసేటప్పుడు 1 1 1 2 1 3 1 4 1 5 1 6 రాసుకున్నాం. అదే 2తో రాసేటప్పుడు సేమ్ 2 1 2 2 2 3 2 4 2 5 2 6 రాసుకున్నాం. అదే 3తో రాసేటప్పుడు 3 1 3 2 3 3 3 4 3 5 3 6 అని రాసుకున్నాం. అదే 4తో రాసేటప్పుడు 4 1 4 2 4 3 4 4 4 5 4 6 అని రాసుకున్నాం. సో అదేవిధంగా 5తో 5 1 5 2 5 3 5 4 5 5 5 6 ఇలా రాసుకున్నాం. 6తో 6 1 6 2 6 3 6 4 6 5 6 6 ఈ విధంగా అయితే రాసుకుంటాం.
సో ఇవన్నీ మనకి ఎందుకు ఇలా బాక్స్ క్రియేట్ చేశానంటే అండి 36 అవుట్కమ్స్ ఎలా వస్తాయని చెప్పడం కోసం మనకి ఈ బాక్స్ అయితే క్రియేట్ చేశాను. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మనకు దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. ఫస్ట్ మోడల్లో మాదిరే డైస్ రోల్ ట్వైస్ ఆర్ 2 టైమ్స్ అన్నప్పుడు సో దీనికి రిలవెంట్గా మనకి ఏమైనటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారంటే సో ఫస్ట్ వచ్చేసి సమ్ చేస్తే 7 రావాలన్నమాట. అంటే సమ్ చేస్తే అపీరింగ్ 7 ఆన్ టాప్ అని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ సమ్ చేస్తే మనకి ఆర్డర్ పేర్లో 7 వచ్చేటట్టు క్వశ్చన్ ఒకటి, తర్వాత సమ్ చేస్తే 16 వచ్చేటట్టు క్వశ్చన్ ఒకటి, తర్వాత సేమ్ నెంబర్స్ ఉన్నటువంటి ప్రాబిలిటీ ఒకటి అనేది క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ విధంగా డిఫరెంట్ తీసుకుందాం. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానే రెలవెంట్ అండి. సో దీంట్లో సమ్ చేస్తే 7 అన్నారు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1, 1 ఇక్కడ ఆర్డర్ పేర్లో 1, 1 సమ్ చేస్తే 2 వస్తుంది, తర్వాత 1, 2 సమ్ చేస్తే 3 వస్తుంది, 1, 3 సమ్ చేస్తే 4 వస్తుంది, 1, 4 సమ్ చేస్తే 5 వస్తుంది, 1, 5 సమ్ చేస్తే 6 వస్తుంది, 1, 6 సమ్ చేస్తే 7 వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1, 6 అనే ఆర్డర్ పేరు తీసుకుంటే 1 + 6 చేస్తే మనకి 7 రావాలి. అంటే ఇక్కడ సో టోటల్ 36 పాసిబుల్ అవుట్కమ్స్లో సమ్ చేస్తే మనకి 7 వచ్చే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయనేది మనకి ఈ క్వశ్చన్. ఫస్ట్ లైన్లో మనం అబ్జర్వ్ చేస్తే 1, 6 అన్నాడు, సమ్ చేస్తే 7 వచ్చింది. సెకండ్ లైన్లో మనం అబ్జర్వ్ చేస్తే 2, 5 సమ్ చేస్తే 7 వస్తుంది. తర్వాత థర్డ్ లైన్లో మనం అబ్జర్వ్ చేస్తే 3, 4 సమ్ చేస్తే 7 వస్తుంది. ఫోర్త్ లైన్లో 4, 3 ఈ ఆర్డర్ పేర్లో సమ్ చేస్తే మనకి 7 వస్తుంది. ఫిఫ్త్ లైన్లో వచ్చేసరికి 5, 2 ఇది కూడా సమ్ చేస్తే మనకి 7 వస్తుంది. లాస్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే 6, 1 దీన్ని కూడా సమ్ చేస్తే మనకి 7 వస్తుంది. సో ఓవరాల్గా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క ఆర్డర్ పేరు మాత్రమే సమ్ చేస్తే 7 వచ్చే ప్రాబిలిటీ, దట్ మీన్స్ సమ్ చేస్తే మనకి 7 వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి లైన్లోనూ ఒక్కొక్క అవుట్కమ్ మాత్రమే. సో మనం ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే సో టోటల్ ఎన్నింటి ఆర్డర్ పేర్స్లో మనం సమ్ చేస్తుంటే 7 వచ్చిందంటే 6 ఆర్డర్ పేర్స్లో, దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 6 అని చెప్తాం. మరి ఎలా రాసుకుంటామంటే ఇక్కడ నేను షార్ట్ కట్ రాశానండి. ఇక్కడ సమ్ అని రాసినాను, 7 అని రాసి యారో మార్క్ చేసి 6/36 అని రాసుకున్న. దీని మీనింగ్ ఏమంటే ప్రాబబిలిటీ ఈక్వల్ టు లేదా P ఆఫ్ E ఈక్వల్ టు లేదా P ఆఫ్ S ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి సమ్ చేస్తే 7 వచ్చే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి తీసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయండి. సో బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 36 ఉన్నాయి. ఈ బాక్స్లో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే 36 ఉన్నాయి. 6 1 జా 6 6 జా క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఆన్సర్ 1/6 వస్తుందండి. సో ఈ విధంగా అయితే రాసుకోవాలా. కానీ ఇలా షార్ట్ కట్ రాయడం మీరైతే క్లియర్గా పాయింట్ 1 అని రాసేసుకుంటాం. ప్రాబబిలిటీ ఈక్వల్ టు లేదా P ఆఫ్ E ఈక్వల్ టు అని రాసి తర్వాత ఫార్ములా రాయండి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాసి ఈక్వల్ టు 6/36 అని రాసి క్యాన్సిల్ తీసేసి 1/6 అని రాయాలి. ఇది సమ్ చేస్తే 7 వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏమన్నాడు సమ్ చేస్తే మనకి 16 రావడం చెప్పాడు క్వశ్చన్లో. నెక్స్ట్ పాయింట్ అయితే సమ్ చేస్తే 16 రావడం అంటారు. సో 16 వచ్చే ప్రాబిలిటీ అవుట్కమ్స్ ఉన్నాయండి ఇక్కడ దీంట్లో. ఫస్ట్ లైన్లో హైయెస్ట్ మనకి సమ్ చేస్తే 7 వచ్చింది. సెకండ్ లైన్లో హైయెస్ట్ సమ్ చేస్తే మనకి 8 వచ్చింది. థర్డ్ లైన్లో హైయెస్ట్ సమ్ చేస్తే 9 వచ్చింది. ఫోర్త్ లైన్లో హైయెస్ట్ సమ్ చేస్తే 10 వచ్చింది. ఫిఫ్త్ లైన్లో హైయెస్ట్ సమ్ చేస్తే 11 వస్తుంది. సిక్స్త్ లైన్లో హైయెస్ట్ సమ్ చేస్తే 12 వస్తుంది. సో ఓవరాల్గా మనకి టోటల్ 36 పాసిబుల్ అవుట్కమ్స్లో ఆర్డర్ పేరు మనం సమ్ చేసుకుంటే చెక్ చేసుకుంటే ఈచ్ వన్ అప్పుడు మనకి హైయెస్ట్ 12 వస్తుంది కానీ 16 అయితే ఎక్కడ రాలేదండి. సో అందుకోసం మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి ఇంపాసిబుల్ అంటాం, దట్ మీన్స్ 0 అని. సో 0/36 అని రాసుకుంటామండి. 0/anything అంటే ఏమొస్తుంది ఇక్కడ 0 అవుతుందని చెప్పచ్చు. మరి ఎలా రాసుకోవాలంటే ఇక్కడ P ఆఫ్ S లేదా ప్రాబబిలిటీ ఈక్వల్ టు అని రాసేసి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాసేసి సమ్ చేస్తే మనకి 16 వచ్చే అవకాశం లేదు కాబట్టి 0/36 రాసుకుంటాం. ఈక్వల్ 0/anything అంటే 0 వస్తుందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఎలా అడుగుతారంటే సేమ్ నెంబర్కి ప్రాబిలిటీ ఎంత అంటాడు. సేమ్ నెంబర్కి ప్రాబిలిటీ అంటే దాని మీనింగ్ ఏమంటే టోటల్ 36 పాసిబుల్ అవుట్కమ్స్లో సేమ్ ఉండాలి. దట్ మీన్స్
ఆర్డర్ పేర్లో మనం తీసుకునే ఆర్డర్ పేర్లో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండు సేమ్ వచ్చేటట్టు తీసుకోవాలి. దాని మీనింగ్ ఎలా చెప్తాము? సో మనకి యాక్సిస్ లో చెప్పుకుంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అంటాం, కానీ టోటల్ 36 పాసిబుల్ అవుట్కమ్స్ లో మనకు సేమ్ అన్నారనుకోండి, మనం ఎలా తీసుకుంటామంటే 1,1 సేమ్ అండి, తర్వాత 2,2 ఇది కూడా సేమ్, తర్వాత 3,3 ఇది కూడా సేమ్, 4,4 ఇది కూడా సేమ్, తర్వాత 5,5 ఇది సేమ్, లాస్ట్ 6,6 ఇది కూడా సేమ్. అంటే సేమ్ ఆర్డర్ పేర్లో సేమ్ వాల్యూస్ ఉండేటువంటి నెంబర్ ఆఫ్ పవర్ఫుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే టోటల్ మనకు 6 అని చెప్పుకోవచ్చు అండి. సో అందుకోసం సేమ్ నెంబర్ అన్నప్పుడు ప్రాబబిలిటీ ఎలా రాస్తామంటే P ఆఫ్ S, P ఆఫ్ E, P ఆఫ్ G, P ఆఫ్ F మనకు నచ్చిన ఏదో ఒక లెటర్ రాసుకుంటామండి. లేదంటే ప్రాబబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పవర్ఫుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాస్తాం. సో దాంట్లో మనకి పవర్ఫుల్ అవుట్కమ్స్ వచ్చేసి 6, సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 36 అని రాసుకుంటామండి. సో ఆ రెండింటికి మనం ఎలా రాసుకుంటాం? ఇక్కడ మనం బాక్స్ అబ్జర్వ్ చేస్తే ప్రతి లైన్లో ఒక్కొక్కటి మాత్రమే సేమ్ ఉన్నాయండి. అలా టోటల్ 36 అవుట్కమ్స్ లో మనకి 6 మాత్రమే సేమ్ నెంబర్ ఉండే అవుట్కమ్స్ అయితే ఉన్నాయి. సో మనం 6/36 రాసుకుంటాం. 6 1 6 6 36 అని 1/6 అని రాసుకుంటాం. సో ఇదే క్వశ్చన్ మనకి 4 మార్క్స్ అడిగారు అనుకోండి, ఒక క్వశ్చన్ మాత్రమే అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ 7? దట్ మీన్స్ వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ appearing 7 ఆన్ ది టాప్ అంటారు. అంటే ఏమి, మనకి ఏవైనా ఈ 36 అవుట్కమ్స్ లో సమ్ చేస్తే 7 వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నామంటే 7 సమ్ చేస్తే ప్రాబబిలిటీ 6/36 వచ్చిందంటే క్యాన్సిల్ చేస్తే 1/6 ఈ విధంగా రాసి తర్వాత క్రియేట్ 4 సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాడండి. దీనికి రిలవెంట్ క్వశ్చన్స్ రాయాలంటే సో దీనికి డైస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే రాయాల్సి ఉంటుందండి. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ సమ్ ఆఫ్ 8, వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ సమ్ ఆఫ్ 16, లేకపోతే ఇంకా ఎలా చెప్పుకోవచ్చు, క్యాల్కులేట్ ద ప్రాబబిలిటీ సేమ్ నెంబర్స్, క్యాల్కులేట్ ద ప్రాబబిలిటీ సమ్ ఆఫ్ 8. సో ఈ విధంగా మనకు నచ్చిన ఏ క్వశ్చన్స్ అని రిలవెంట్ గా తయారు చేసుకోవచ్చండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.